స్వయాన సీతమ్మ పూజించిన తల్లి ప్రకృతి దేవత పల్లాలమ్మ వానపల్లి గ్రామంలో భక్తుల కలలో సాక్షాత్కారం ఇచ్చి తన గుడిని నిర్మించి తరించండని ఆ ఊరి భక్తుల పాలిట వరాలిచ్చే వనదేవతగా ప్రసిద్ధికెక్కింది ఈ అమ్మవారు. గౌతమి నది అమ్మవారి పీఠం కింద ప్రవహిస్తుండడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ గంగా నీరు అమ్మవారి పీఠం కింద 20 రోజులు ఉండడం విశేషంగా చెప్పుకుంటారు స్థానిక ప్రజలు. ఈ సమయంలో పల్లాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నీరు గుడిలోనే పుట్టడం ఇప్పటికీ అంతు చిక్కని మహిమ. అమ్మవారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణతో కూడి ఉంటుంది. కాలి కింద నక్కని తొక్కిపట్టినట్టుగా ఉండే అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. పూర్వం చుట్టుపక్కల అరణ్యాలు ఉండడం వలన గుడి చుట్టూ నక్కల అరుపులతో అమ్మవారికి నిద్ర పట్టక ఆ నక్కలను తన కాలి కింద తొక్కిపట్టారని నానుడి. ధవళేశ్వరం బ్రిడ్జి కట్టించిన కాటన్ దొరికి కలలో కనిపించి గుడికి ఏమాత్రం ఇబ్బంది పెట్టక పక్క నుండి కట్టించమని నీకు విజయం సిద్ధిస్తుందని అభయమిచ్చారంట. ఆ రోజు నుంచి ఈ అమ్మవారి మీద నమ్మకం ఎక్కువైన ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారు. ఈ అమ్మ సంతాన భాగ్యాన్ని ప్రసాదించే కల్పవల్లి. ఇక్కడి ప్రత్యేక ఆచారం ప్రకారం సంతానం కోసం అమ్మవారికి మొక్కుకొని కోరిక తీరిన తర్వాత అమ్మవారి చెంతకు తమకు కలిగిన సంతానాన్ని పళ్లతో కలిపి అమ్మవారికి తల్లి ఇదిగో నీ ప్రసాదమని సమర్పిస్తారు. అమ్మవారి నుంచి తమ బిడ్డలను తల్లి ఇచ్చిన వరంగా భావించి అమ్మవారి విగ్రహం చేతుల మీదుగా పూజారి ఇస్తుంటే అమ్మవారి ఇచ్చినట్టు భావించి తమ బిడ్డలకు పల్లాలమ్మ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఇలాంటి ప్రత్యేకతలతో కొలువు తీరున్న ఈ పల్లాలమ్మను తప్పక దర్శించుకోండి. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా వానపల్లి గ్రామంలో ఉంది. రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ దగ్గరవుతుంది. ఈ పల్లాలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలని ఆశిస్తున్నాము.